అదే నేమ్ మనకి ఎవరికి ఇచ్చాడు ఈ లోకంలో? ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకి ఇచ్చాడా, పురుషులకి ఇచ్చాడా? స్త్రీలకి ఇచ్చాడు కదా. స్త్రీలకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ. మనం మరొక గొప్ప పాట, మరి స్త్రీల సహవాసం అంటున్నారు కాబట్టి మరొక యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ గురించి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు మగ్దలేని మరియ గురించి పాడుకున్నాం కదా. ఇప్పుడు సమరయ స్త్రీ గురించి ఒక పాట పాడుకుని దేవునామం వైపెడదాం. ముఖ్యంగా ఈ పాట కూడా అందరికి వచ్చిన పాట కాబట్టి కలిసి పాడదాము. చప్పట్లు కొడుతూ దేవునామం మహిమపరచండి. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఎండ దినాల్లో కూడా చల్లని వాతావరణం ఇచ్చినట్టు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు మౌనముడదు. చాలా పాత పాట, అందరూ తెలిసింది కలిపి ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. తాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, తాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే, నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. గట్టిగా చప్పులు కొడదాం. అసలు ఎవరు మౌనం ఉండొద్దు. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతను బయటకు ఇచ్చిన స్త్రీలందరూ కూడా వచ్చారు. చప్పలు కొడుతూ దేవునామం పెడదాం. సమరయ స్త్రీని మీరేమో యోధులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యోధులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే. నేనిచ్చే ఎలా పుచ్చుకుంటారయ్యా, నేనిచ్చే నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేద మీకు ఏమి లేదు, నీళ్ళు నాకెట్లిస్తారంటే, చేద మీకు ఏమి లేదు, నీళ్ళు నాకెట్లిస్తారంటే. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. చప్పట్లు కొడదాం. ఎవరు మౌనం ఉండొద్దు. మరి ఆయన ఇచ్చే నీళ్లు తాగితే మనం ఎన్నడూ దప్పుకొని మన సమరయతో స్త్రీ చెప్పినప్పుడు ఈ దినం ఈ సమయంలో కూడా మనతో చెప్తున్న దేవుని చూపిస్తూ చప్పట్లు కొడదాం.
అయినా ఎలా ఉన్నా కానీ నా దగ్గరికి వస్తే నేను రక్షిస్తానన్న దేవుని చూపిస్తూ మన స్త్రీలు మన అందరం చొప్పులు కొడదాం. నీకు భర్త లేడన్నాడే, దినమెట్ల ఐదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే. నీకు భర్త లేడన్నాడే, దినమెట్ల ఐదుగురన్నాడే, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే. వివరంగా చెప్పాడమ్మా, వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షులయ్యానమ్మా, ఆనాటి నుండి నేను ఆయన సాక్షులయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే, నేనిచ్చే నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ప్రైజ్ లార్డ్. మరి చక్కని మ్యూజిక్ అందించిన బాబన్ గారికి, అలాగే నా హస్బెండ్ చిన్ని కూడా ప్రత్యేక వందనాలు. ఇంకా పాడాలి, ఇంకా చాలా చరణాలు ఉన్నాయి కానీ విడిచిపెట్టేసాను జయపాల్ గారిని బట్టి. చాలా చక్కని పాట. మరి మనల్ని వ్యభిచారులని ఎలా ఉన్నా దేవుడు తన దగ్గర రమ్మంటున్నాడు కాబట్టి స్త్రీలు మనం ఎల్లవెళ్ళ ఇప్పుడు దాన్ని ధ్యానిస్తూ స్తుతిస్తూ మరి ఇలా జయపాల్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం కొనసాగదు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫస్ట్ జయపాల్ గారు అండ్ దేవదేవుడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. సంగీతానికి మంత్రముగ్ధులవుతారంట. ఈ సమయంలో ఆ మాట నిజమే అనిపిస్తుంది. చాలా చక్కగా ఆ మాట, చాలా చిన్నది చక్కగా అన్నమాట చాలా బాగా ప్లే చేశారు. అన్న వాళ్ళకి చప్పట్లు కూడా. దైవ సేవకుడు ఒకసారి ఓ మాట అన్నాడు, చిన్ని అన్నకి వేర్లకి యుద్ధం నేర్పించాడండి. ఆ మాట చాలా 100% నిజం అన్నమాట. యుద్ధం నేర్పించి పంపించాడు భూమి మీదకి దేవుడు. చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ప్లే చేశారన్న. మీ ఇద్దరికి చాలా ప్రత్యేకమైన వందనాలు. చాలా పాత పాట, అర్థవంతమైన పాట, చాలా చక్కగా పాట పాడి వినిపించిన సుమలత అక్కకి వందనాలు. ఈ సమయంలో మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. షాలోమ్.